మన వాళ్ళందరి కోరిక మేరకు నేను ఈరోజు మీకు కృష్ణాష్టమి పూజ విధానాన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు అయితే మీకు వీడియోలో చూపించబోతున్నాను. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, అలాగే పెళ్లి సంబంధాలు కుదరట్లేదు, పెళ్లి సంబంధాలు వస్తూ పోతూ ఉన్నాయి కానీ ఒక్కటి కూడా నిలబడట్లేదు, మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు సరిగ్గా కుదరట్లేదండి, ఏం చేయాలి అని చాలా మంది రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్లకు ఈ కృష్ణాష్టమి ఒక వరం అనే చెప్పాలి. కేవలం కృష్ణాష్టమి రోజు మాత్రమే కాదు, తర్వాత కూడా మీరు ఆ కృష్ణుని ఏ విధంగా ఆరాధిస్తే మీకు మంచిగా పెళ్లి సంబంధాలు కుదురుతాయి, అలాగే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ ఎలా రిజల్ట్ ఉంటుందో నేను ఇవన్నీ వీడియోలో చెప్తాను. అయితే మనం కృష్ణాష్టమి రోజు స్వామివారికి ముఖ్యంగా పెట్టవలసిన నైవేద్యం అయితే ఒకటి ఉంది, అందుకని నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ముందుగా మనకు కావాల్సినవి అటుకులు, పాలు, బెల్లం లేదా చక్కెర, నెయ్యి, అలాగే డ్రై ఫ్రూట్స్ అయితే కావాలి. నేను ముందుగా ఇక్కడ మీకు అటుకుల పాయసాన్ని అయితే చూపిస్తున్నాను. మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసి మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో నెయ్యి ఉంటుంది కాబట్టి అదే నెయ్యిలో మనం 1 కప్పు అటుకులు అయితే తీసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా కాచి పెట్టుకున్న పాలని ఒక 2 కప్పులు లేదా 3 కప్పులు పాలు పోసుకొని 1 కప్పు నీళ్లు పోసుకొని 4 కప్పులు చొప్పున బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులో 2 ఇలాచీలు దంచి వేసేసుకోండి. పాలు బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసి అటుకుల్ని మంచిగా ఒక 50% వరకు బాగా ఉడకనివ్వండి. వెంటనే ఉడికిపోతాయి. మనం ఇది చేయడం కూడా చాలా ఈజీ, చాలా సింపుల్ గా అయిపోతుంది. అటుకుల పాయసం అయితే అన్ని రెడీగా పెట్టుకుంటే కేవలం 5 అంటే 5 నిమిషాల్లో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ అటుకుల పాయసాన్ని అయితే మనం ప్రిపేర్ చేసేయచ్చు. అయితే అటుకులు బాగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి స్టవ్ ఆపేసేయండి. కొంచెం వేడి చల్లారిన తర్వాత బెల్లం పానకం కానీ లేదా బెల్లం నీళ్లు కానీ లేదా బెల్లాన్ని కానీ వేసేసి బాగా వేడిలోని బెల్లం కరిగిపోయేదాకా మిక్స్ చేసుకోండి. ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా బెల్లాన్ని వేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత బెల్లాన్ని కూడా వేసేసి మిక్స్ చేసేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసుకుంటే మనకు అటుకుల పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఈ అటుకుల పాయసాన్ని మనం శ్రీకృష్ణుడికి నివేదించి అలాగే అటుకుల పాయసంతో పాటు వీలైతే వెన్నపూస, మీ దగ్గర ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్నపూస ఉంటే పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదు. లేకపోతే స్వామివారికి పాలు పెరుగు వీటన్నిటికీ అంటే పాలకు సంబంధించిన మీరు ఏదైనా సరే స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా మనకు కావాల్సింది వెన్నపూస, వెన్న. లేదు అనుకుంటే కనుక ఇలా కనీసం ఒక అటుకుల పాయసాన్ని అయినా చేసి పెట్టండి స్వామివారికి. తర్వాత నా దగ్గర ఇక్కడ ఇంట్లో చిన్ని కృష్ణయ్య ఫోటో అయితే ఉంది, అందుకని ఆ ఫోటోకి నేనైతే బొట్టు పెట్టేసుకొని ఇక్కడ పూజా మందిరంలో పెట్టుకుంటున్నాను. మీకు వీలైతే కనుక సపరేట్గా మేము ఒక పీఠం వేసుకొని చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే కనుక మీరు ఒక పీట వేసి దానికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టేసి ముగ్గు వేసి దానిపైన ఒక క్లాత్ వేసి దానిపైన మీరు కొన్ని బియ్యాన్ని పోసి స్వామివారి ఫోటో పెట్టి లేదా మీ దగ్గర ఏమైనా విగ్రహం కనుక ఉంటే కనుక ఆ విగ్రహాన్ని పెట్టి మీరు అలా కూడా పూజ అయితే చేసుకోవచ్చు. మీరు సపరేట్గా పీట వేయాలి అనుకుంటే పీట ఏ విధంగా వేసుకోవాలి ఇవన్నీ కూడా నేను వరలక్ష్మి వ్రతం పూజా వీడియోలో అయితే చెప్పాను. ఆ వీడియో చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. లేదు అనుకుంటే కనుక మీరు మీ పూజా మందిరంలోనే మేము సింపుల్గా చేసుకుంటాము, మాకంత టైం లేదు, ఓపిక లేదు అనుకుంటే కనుక మీరు మీ పూజా మందిరంలోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లేదు మా దగ్గర కనీసం కృష్ణయ్య ఫోటో కూడా లేదు అనుకుంటే కనుక మీ దగ్గర కనీసం విష్ణుమూర్తికి సంబంధించిన ఏదో ఒక ఫోటో అయితే ఉంటుంది కదా, వెంకటేశ్వర స్వామి ఫోటోనో, పాండురంగడి ఫోటోనో, నరసింహస్వామి ఫోటోనో ఏదో ఒక ఫోటో అయితే ఉంటుంది కదా, ఆ ఫోటోలోనే మీరు చిన్ని కృష్ణని అయితే చూసుకోండి. తర్వాత పూజకు కావాల్సినవన్నీ సామాన్లన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. 1-2 సార్లు పూజలో నుంచి లేవకుండా చెక్ చేసుకోండి. ఇంకా ఇలా దేవుళ్ళ ఫోటోలు అన్నింటినీ కూడా అలంకరించుకున్న తర్వాత ఇక్కడ నేనైతే దేవుడి దగ్గర కుందులను అయితే నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. అయితే దీపం కుందుల్లో మీకు వీలైతే ఆవు నెయ్యి వేసుకోండి, లేకపోతే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ యూజ్ చేసుకోండి. వీలైతే ఆవు నెయ్యి వేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత వత్తులు ఎన్ని వేయాలి అని అడుగుతున్నారు. వత్తులు 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు ఒక్కొక్క కుందులో. అలాగే ఏకహారతి ఎలా ప్రిపేర్ చేయాలి అని అడిగారు. ఏకహారతి అంటే ఒకటే ఒక వత్తితోని మనం హారతి పళ్ళంలో వేస్తే అది ఏకహారతి అవుతుంది అనమాట. దాని నుంచి మనం దీపాన్ని వెలిగించుకోవచ్చు, అగరబత్తీలు వెలిగించుకోవచ్చు, అలాగే హారతి కర్పూరాలు వెలిగించుకోవచ్చు. మనం చేసే ఉపచారాలన్నీ కూడా ఆ ఏకహారతి నుంచి అయితే చేసుకోవచ్చు. అలాగే స్వామివారికి ఒక పంచపాత్ర నిండు చెంబులో నీళ్లు అయితే పెట్టేసుకుని రెడీగా ఉండండి. మీకు ఆచమనీయం ఇవన్నీ చేసే అలవాటు ఉంటే కనుక మీరు కూడా సపరేట్గా ఒక పంచపాత్రలో నీళ్లు పెట్టుకోండి. లేదు మాకు అవన్నీ చేయడం రాదు అనుకుంటే కనుక స్వామివారి కోసం ఒక పంచపాత్రలో నీటిని అయితే పోసి పక్కన పెట్టేసుకోండి. అందులో వీలైతే కొంచెము 2 ఇలాచీలు, కొంచెం పచ్చకర్పూరము, కొంచెం తులసి ఆకు వేసుకొని స్వామివారికి ఉపచారాలు చేయడానికి ఒక పంచపాత్రలో నీళ్లు రెడీగా పెట్టుకోండి. తర్వాత పంచపాత్ర అంటే ఏమీ లేదండి, నేను
ఇక్కడ చిన్నది రాగిది గ్లాస్ లాగా చూపించాను కదా, ఆ గ్లాస్లోని నీటిని దాన్ని పంచపాత్ర అంటారనమాట. తర్వాత ఏకహారతిని ముందుగా మనం వెలిగించుకోవాలి. అగ్గిపెట్టెతోనే వెలిగించుకుంటాము ఏకహారతిని. తర్వాత ఈ ఏకహారతితోని మనము దీపారాధన అయితే చేస్తామన్నమాట. దీపారాధన చేసిన తర్వాత అగరబత్తీలు కూడా ముట్టించి ఒకసారి దేవుడికి చూపించండి. అంటే ముందుగా మనం విఘ్నేశ్వరుని మనసులో తలుచుకోవాలి. సపరేట్గా మీరు పీఠం వేసుకునేటట్టయితే కనుక పసుపు గణపతిని చేసి పూజను మొదలు పెట్టండి. లేదు మేము పూజా మందిరంలో చేసుకుంటాము అనుకుంటే ఇక్కడ మనకు ఆల్రెడీ విఘ్నేశ్వరుడి ఫోటో ఉంటుంది కాబట్టి సపరేట్గా పసుపు గణపతిని చేయాల్సిన పని అయితే లేదు. తర్వాత మీరు కృష్ణాష్టమి రోజు ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటి అని అంటే, వీలైతే చిన్ని కృష్ణయ్య పాదాలను మీ గుమ్మం బయట నుంచి పూజా మందిరం వరకు లేదా ఇంట్లో నుంచి పూజా మందిరం వరకు వేసుకోండి. అప్పుడు మన చిన్ని కృష్ణయ్య మన ఇంట్లోకి వచ్చినట్టుగా భావన చేసుకోండి. తర్వాత ఆ చిన్ని కృష్ణయ్య మన ఇంట్లోకి వచ్చి మీరు స్వామివారిని ఆహ్వానించినట్టు, ఆయన మన ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్టు, మీరు ఏర్పాటు చేసిన పీట పైన లేదా మీ పూజా మందిరంలో ఆ చిన్ని కృష్ణయ్య స్వయంగా వచ్చి మీ ఇంట్లో కూర్చున్నట్టుగా మీరు మనసులో భావన చేసుకోండి. తరువాత మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మనం వాళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, అలాగే చేతులు కడుక్కోవడానికి నీళ్లు, తాగడానికి మంచినీళ్ళు ఎలా ఇస్తామో స్వామివారికి కూడా కాళ్ళు చేతులు కడగండి. అంటే నీటితో, అంటే ఒక స్పూన్తో నీళ్ళని చూపించి స్వామివారికి కాళ్ళు కడుగుతున్నట్టు, చేతులు కడుగుతున్నట్టు, స్వామివారికి తాగడానికి మంచినీళ్ళని ఇస్తున్నట్లు ఇలా మీరు మనసులో భావన చేసుకోండి. మీ దగ్గర కనుక విగ్రహం ఉంటే కనుక విగ్రహానికి ఇలా ఒక్కొక్క చుక్క వాటర్ పోస్తూ మీరు స్వామివారికి ఇలా అన్ని ఉపచారాలు చేస్తున్నట్టుగా మనసులో అయితే భావన చేసుకోండి. తర్వాత స్వామివారికి మంచినీళ్ళని సమర్పించిన తర్వాత మీరు వీలైతే కనుక మీ దగ్గర పంచామృతాలు ఉంటే పంచామృతాలతోని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా మీ దగ్గర ఒకవేళ విగ్రహం ఉంటే కనుక విగ్రహానికి వేసి పంచామృత స్నానాన్ని చేపించండి. తర్వాత మంచినీటితో కూడా ఒకసారి మళ్ళీ స్వామివారిని శుభ్రంగా కడగండి. అంటే పంచామృతం స్నానం అయిపోయిన తర్వాత మంచినీటితో కూడా స్నానం చేయించండి. స్వామివారికి ఇలా స్నానం చేయించడం అయిపోయిన తర్వాత అలసిపోతారు కాబట్టి స్వామివారికి ఒకసారి మళ్ళీ మంచినీళ్ళు అయితే ఇవ్వండి. తర్వాత స్వామివారిని మీరు ఒకవేళ విగ్రహంకి చేసుకున్నట్లయితే కనుక మంచిగా ఒక తడి క్లాత్తో వేసి మంచిగా విగ్రహాన్ని తుడిచి పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టుకోండి. లేదు మా దగ్గర విగ్రహం లేదు మేము ఫోటోకే చేసుకుంటున్నాము అనుకుంటే గనక మీరు ఒక స్పూన్లో నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి పంచామృతాలు ఉంటే పంచామృతాలతో లేదా మంచినీటిని పంచామృతాలుగా భావించి వాటితో కూడా స్వామివారి ఫోటోకు చూపించి మరో గ్లాసులో విడిచిపెడితే కనుక మీరు స్వయంగా మీ చేత స్వామివారికి పంచామృత స్నానం, పంచోపచారాలు, షోడచోపచారాలు అన్నీ చేసినట్టుగా అవుతుంది. తర్వాత స్వామివారికి మీరు ఇక్కడ బట్టలు పెట్టాలనుకుంటే, అంటే మీరు చిన్ని కృష్ణయ్య ఇంటికి వచ్చారు, మీరు ఏవైనా ఆయనకు బట్టలు పెట్టాలి అనుకుంటే కనుక మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక కొత్త బట్టలు అయినా సరే పెట్టొచ్చు. అంటే మీ వారు కట్టుకునేవో, మీరు కట్టుకునేవో ఏవైనా సరే అవైతే పెట్టుకోవచ్చు. లేదు ఇవేవి మా దగ్గర లేవు అనుకుంటే కనుక ఒక కొత్త టవల్ ఉంటే పెట్టండి. లేదు టవల్ కూడా లేదు మా దగ్గర ఏమీ లేవు అసలు కొత్త బట్టలు అనుకుంటే కనుక దూదికి 2 బొట్లు పెట్టేసి దూదైనా పెట్టండి. లేదు దూది కూడా మా దగ్గర లేదు అనుకుంటే కనుక అక్షతల్ని చేతిలో పట్టుకొని స్వామి ఇవే నీకు కొత్త బట్టలు అనుకో అని మీ మనసులో భావన చేసుకొని స్వామివారికి అక్షతల్ని మీరు స్వయంగా బట్టలు పెడుతున్నట్టుగా మీరు భావన చేసుకొని స్వామివారికి సమర్పించండి. తర్వాత స్వామివారికి ఒకసారి మంచినీళ్ళని ఇవ్వండి. ఇదంతా అయిపోయిన తర్వాత స్వామివారికి మీరు అంగపూజ చేయండి. అంటే స్వామివారికి కాళ్ళు, చేతులు, ముఖము, కనులు, చెవులు ప్రతి ఒక్క అంగాన్ని కూడా కడుగుతున్నట్టుగా మీరు భావన చేసుకొని స్వామివారికి మీరైతే అంగపూజ అయితే చేయండి. తర్వాత పంచోపచార పూజ చేయాలి. పంచ ఉపచార పూజ ఏంటి అని అంటే ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతి, అలాగే స్వామివారికి తాంబూలం, అక్షంతలు ఇవన్నీ ఇస్తామన్నమాట. ముందుగా దీపాన్ని వెలిగిస్తాం కాబట్టి దీపానికి ఒకసారి బొట్టు పెట్టేసి స్వామివారికి దీపాన్ని చూపించండి. తర్వాత ధూపం వేయండి. అగరబత్తీలతో కానీ సాంబ్రాణితో కానీ ధూపం వేసి స్వామివారికి ధూపాన్ని చూపించండి. తర్వాత నైవేద్యం మీరు ఏదైతే అటుకుల పాయసం చేసి పెట్టుకున్నారో లేదా మీ శక్తి కొలది వడపప్పు, పానకము, ఇంకా పులిహోర, పరమాన్నం, దద్దోజనం మీకు ఏవి తోచితే అవి మీరు ఎన్ని రకాలు వండి పెట్టగలిగితే అన్ని రకాలు వండి పెట్టండి. లేదు ఇవేవి చేయలేము అనుకుంటే కనుక కేవలం అటుకుల పాయసం మాత్రం చేసి స్వామివారికి మీరు నైవేద్యాన్ని అయితే సమర్పించండి. నైవేద్యం పెట్టేటప్పుడు కూడా స్వయంగా స్వామివారి మీరు మీ చేతులతో చేసిన అటుకుల పాయసాన్ని తింటున్నారు, అతి మధురంగా ఉందని మెచ్చుకుంటూ చిన్నపిల్లోడికి మనం స్వీట్ ఇస్తే ఎంత మురిసిపోతూ తింటాడో ఆ చిన్ని కృష్ణయ్య కూడా మీ ఇంటికి వచ్చి అంతే మురిసిపోయి మీరు ప్రిపేర్ చేసి పెట్టిన ఆ అటుకుల పాయసాన్ని తిన్నారు అన్నట్టుగా మీరు మనసులో భావన చేసుకోండి. తర్వాత స్వామివారి కడుపు నిండా ఆ పాయసాన్ని తిన్నట్టుగా మీరు మనసులో అనుకొని ఆయన మూతిని, చేతిని కడగండి. కడిగిన తర్వాత మీరు మళ్ళీ స్వామివారికి కొన్ని నీటిని అయితే సమర్పించండి. నీళ్ళని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి తాంబూలాన్ని అయితే ఇవ్వండి. అంటే 2 తమలపాకులు, 1 వక్క వేసి స్వామివారికి తాంబూలాన్ని సమర్పించండి.
తాంబూలం అయిపోయిన తర్వాత స్వామివారికి మంగళ నీరాజనాన్ని అయితే ఇవ్వండి. మీకేమైనా పాటలు పాడడం వస్తే ఇక్కడ పాటలు పాడండి, లేదు అనుకుంటే కనుక మొబైల్లో అంటే యూట్యూబ్లో అయినా పెట్టేసి స్వామివారికి సంబంధించిన మంగళహారతి పాటలు పెట్టేసి స్వామివారికి మంచిగా హారతిని అయితే ఇవ్వండి. హారతి ఇచ్చిన తర్వాత ఇలా స్వామివారికి హారతిని కూడా మంచిగా చూపించి తర్వాత కొన్ని పువ్వులు కొన్ని అక్షంతలు పట్టుకొని మంత్రపుష్పాన్ని సమర్పించాలి. ఇలా మంత్రపుష్పం కూడా సమర్పించిన తర్వాత మీ కోరిక ఏదో చెప్పుకొని స్వామివారికి మనసారా స్వామివారిని వేడుకోండి. ఇలాగా షోడశ ఉపచారాలన్నీ అయిపోయిన తర్వాత లేదా పంచ ఉపచార పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు స్వామివారి దగ్గర వేసిన అక్షతల నుంచి కొన్ని అక్షంతలు తీసుకొని తలపైన వేసుకోండి. ఇక్కడితో మీకు శ్రీకృష్ణ పరమాత్ముడికి మీరు చేయగలిగేంత పూజ మీ శక్తి కొలది మీరు చేసే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ పూజని మీరు కేవలం కృష్ణాష్టమి రోజు మాత్రమే కాదు మిగతా ఏ రోజుల్లో అయినా చేసుకోవచ్చు. పాటించవలసిన నియమాలు ఏంటి ఇవన్నీ కూడా నేను చెప్తాను. అయితే రేపు కృష్ణాష్టమి నాడు ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఎవరైతే సంతానం కోసం చూస్తున్నారో వాళ్ళు నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చినటువంటి ఈ మంత్రాన్ని గనక మీరు 108 సార్లు జపిస్తూ లేదా 108 సార్లు స్వామివారికి అక్షంతలతో కానీ పువ్వులతో కానీ అష్టోత్తరంతో పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ చేసుకున్నట్లయితే గనక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అయితే మనం ఇక్కడ స్వామివారికి అంగపూజ చేసిన తర్వాత అష్టోత్తర శతనామావళి చేసుకోవాలి. అష్టోత్తర శతనామావళి తర్వాత నేను ఇక్కడ చెప్పినటువంటి మంత్రంతో మీరు 108 సార్లు చేసుకోండి. భరించలేని కష్టాల్లో ఉన్నాం అనుకునే వాళ్ళు శ్రీకృష్ణుడి శరణు కోసం శ్రీకృష్ణ శరణం అమ్మ అనే మంత్రాన్ని కూడా 108 సార్లు మీరైతే స్వామివారి దగ్గర పారాయణం చేసుకోవచ్చు. తర్వాత ఎవరైతే మాకు అసలు పెళ్లి సంబంధాలు కుదరటం లేదు, మాకు మంచి భార్య లేదా భర్త దొరకాలి అనుకునే వాళ్ళు స్వామివారి దగ్గర నిత్యం కూడా ఇలాగ నేను చెప్పినట్టు విధంగా పూజ చేసుకొని రుక్మిణి కళ్యాణం లేక చదువుకున్నట్టయితే గనక 41 రోజుల పాటు చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, మంచి సంబంధం అయితే కుదురుతుంది. రుక్మిణి కళ్యాణ లేఖ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు చాలా వీడియోస్ వస్తాయి. నేను చెప్పిన విధంగా మీరు సింపుల్గా ప్రతిరోజు కూడా ఇలా 41 రోజులు పూజ చేసుకొని తర్వాత రుక్మిణి లేఖ చదువుకుంటే కనుక మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తర్వాత సంతానం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి శ్లోకాన్ని కనుక ప్రతినిత్యం పఠిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం అయితే కలుగుతుంది. కృష్ణాష్టమి రోజు మీరు సింపుల్గా ఈజీగా చేసుకునే విధంగా కృష్ణాష్టమి పూజా విధానం అయితే చూపించాను కదా. అయితే మీకు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. కృష్ణాష్టమి నాడు మీరు సూర్యోదయానికల్లా ముందే నిద్ర లేచి తలంటూ స్నానం చేసి మీరు ఇంట్లోకి చిన్ని కృష్ణయ్య వస్తున్నట్టుగా భావన చేసుకొని చిన్ని కృష్ణయ్య పాదాలు అయితే వేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఎంతో నిష్టగా ప్రేమగా స్వామివారికి అటుకుల పాయసాన్ని అయితే నైవేద్యంగా చేయండి. కృష్ణాష్టమి నాడు మీరు ఇలాగ పూజ చేసుకుంటారు కాబట్టి ఒంటిపూట భోజనం చేయడానికి ప్రయత్నించండి. లేదా ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలు పళ్ళు తీసుకుంటూ సాయంత్రము చిన్ని కృష్ణయ్యకి మరొకసారి దీపారాధన చేసి పూజ చేసిన తర్వాత ఎవరికైనా ఒక 5 మందికైనా సరే ముత్తైదువులకి తాంబూలాన్ని ఇచ్చిన తర్వాత మీరు ఉపవాసాన్ని అయితే విడిచిపెట్టొచ్చు. ఇలా చేయగలిగితే చేయండి, లేకపోతే కనుక మీరు ఒంటిపూట భోజనం చేసి అయినా సరే ఉండవచ్చు. కృష్ణాష్టమి నాడు ఈ విధంగా పూజ చేసుకోవడం కుదరలేని వాళ్ళు మిగతా ఏ రోజుల్లో అయినా సరే 41 రోజుల పాటు ఇలా స్వామివారికి మీరు పూజ అయితే చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇలాగ అటుకుల పాయసం చేసి పెట్టలేము అనుకుంటే చిన్న బెల్లం ముక్క అటుకులు పెట్టిన స్వామివారు స్వీకరిస్తారు. భార్యాభర్తల సఖ్యత కోసం కూడా మీరు రాధాకృష్ణుల ఫోటో పెట్టుకొని ఇలా పూజ అయితే చేసుకోవచ్చు. ఇలా 41 రోజుల పాటు చేసుకుంటే కనుక ఖచ్చితమైన మార్పు కనిపిస్తుంది. అందరికీ కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలాగే మీ అందరికీ కూడా ఆ చిన్ని కృష్ణయ్య కరుణా కటాక్షాలు ఉండాలని, మీరు ఏ కోరిక అయితే కోరుకొని ఆ స్వామివారికి పూజ చేసుకుంటున్నారో మీ అందరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ.